హాయ్ గైస్, ఈరోజు మనం ఫోటో ఫ్రేమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక అట్ట మీద మనకి నచ్చినంత కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కత్తెరతోటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఇంకా మనకి పనికిరాదు, ఇది ఇంకా పడేయాలి. ఇప్పుడు మనం ఒక గ్లాసులో బియ్యం తీసుకొని మనకి నచ్చిన రంగు వేసుకొని కలుపుకోవాలి. అది బాగా అన్నిటికి పట్టేంత వాటికి కలుపుకొని ఇలాగే మనకి మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నిటికీ కలుపుకోవచ్చు. అలానే అన్నిటినీ మిక్స్ చేయాలి. ఇప్పుడు అలా మనకి నచ్చిన రంగులన్నీ కలుపుకొని ఎండకు కానీ గాలికి కానీ బాగా ఆరనివ్వాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అన్నిటికీ పట్టేంత వాటికి శుభ్రంగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, చూడండి గైస్. ఇలా అయితే వచ్చేసింది నాకు. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న దానిపైన ఇప్పుడు మనం గమ్ము పూసుకోవాలి. గమ్ము పూసుకొని ఆ అట్ట పెట్టి మొత్తానికి గమ్ము పుయ్యాలి. తర్వాత మనం ఒక కవర్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అతికించాలి. చెప్పా గమ్ము బాగా వేయాలని. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం అతికించుకున్నాక ఇంకో అట్టపెట్టి మీద మనకి నచ్చిన ఫోటో ఏదైనా కానీ మనకి నచ్చిన ఫోటో తీసుకొని చూపిస్తున్న విధంగా దీనికి పూసుకోవాలి. గమ్ము పూసుకొని ఆ ఫోటోని ఆ అట్టపెట్టికి అతికించుకోవాలి. ఇప్పుడు మనం అట్ట ముక్క మీద అంటించేసాం. చూడండి ఫ్రెండ్స్. తర్వాత అట్ట ముక్క మీద అతికించుకున్న ఫోటోని ఇలా గమ్ము పూసుకొని ఇంకో దానికి అతికించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం స్ప్రెడ్ చేసుకొని ముందుగా తరువాత అతికించుకోవాలి. కొంచెం నెమ్మదిగా అదమాలి, ఒత్తిడిగా తగలాలి కొంచెం. అప్పుడే మనకి గట్టిగా అతుక్కుంటుంది.
మనకి ఇంకా కావాలంటే ఇంకో కోటింగ్ అయినా వేసుకోవచ్చు. మనకి అక్కడక్కడ సరిగ్గా అంటుకోలేదు కాబట్టి మళ్ళా అదే విధంగా గమ్ము పూసుకొని ఇందాక చూపించినట్లుగానే బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా పరుచుకుందాం. ఇంకా ఎక్స్ట్రా అయిన బియ్యాన్ని వంచేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నెమ్మదిగా తీసి వంచేసుకోవాలి. లాస్ట్కి మనకి ఇలా అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనకి ఫోటో ఫ్రేమ్ తయారైపోయింది. నా ఫోటో ఫ్రేమ్ మీకు నచ్చిందా? చెప్పండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇలానే తయారు చేసుకోండి ఫోటో ఫ్రేమ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే క్లారిటీగా బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.